ఈరోజు మన భక్తి రసామృతం సింధు కక్షంలోకి ఈరోజు మనము చర్చించుకుందామంట భక్తి రసామృత సింధులోంచి. ఈరోజు భక్తి రసామృత సింధు 4వ అధ్యాయం చూద్దాం, వీలైతే 5వ అధ్యాయం కూడా ఈరోజు చూసుకుందామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 4వ అధ్యాయం డివోషనల్ సర్వీస్ సర్పాసెస్ ఆల్ లిబరేషన్. అంటే ఈ మన భక్తి, శుద్ధ భక్తి అనేది ముక్తి కన్నా కూడా ఎంతో ఉన్నతమైంది. ఈ విషయాన్ని మనకి ఇక్కడ ఎన్నో ఉదాహరణల ద్వారా రూప గోస్వామి పాదాలు తెలియజేస్తారు. ఈ ఉదాహరణలన్నీ కూడా వివిధ పురాణాల్లోంచి, శాస్త్రాల్లోంచి వెలికి తీసి ఇక్కడ మనకి అందించారన్నమాట. ఈ విషయాన్ని మనకు ఇలా శాస్త్రాల నుంచి రుజువు చేసి చూపిస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది మహారాజ్ పృథు ఆయన ఒక వాక్యాల ద్వారా. ఈ భాగవతంలో వస్తుంది ఇది. ఆయన అంటున్నారు, ఓ ప్రభు, హే ప్రభు, ఒకవేళ నాకు ముక్తి లభించిన తర్వాత మీ యొక్క గుణమహిమల్ని వినే భాగ్యం లభించలేదనుకోండి, అప్పుడు ఒకవేళ నాకు మీ యొక్క శుద్ధ భక్తుల ముఖాల నుంచి మీ యొక్క గుణమహిమల్ని వినే ఆ అమృతాన్ని తాగే అవకాశం లభించలేదనుకోండి, అప్పుడు మరి అలాంటి ముక్తి నేను ఎప్పుడు ఆశించను. అలాంటి ముక్తి నాకు అవసరం లేదు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, నాకు మీరు కోటి జిహ్వ అంటే నాలుకల్ని, కోటి చెవులనివ్వండి, వినడానికి భగవంతుడి నామాల్ని, గుణరూప మహిమల్ని కీర్తించడానికి, శ్రవణం చేయడానికి నాకు కోటి నాలుకల్ని, కోటి చెవుల్నివ్వండి అనేసి ఇక్కడ పృథు మహారాజు కోరుకుంటున్నాడు. ఇలాంటి కోరికే రూపగోస్వామి పద కూడా కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత రుచిని ఆస్వాదిస్తున్నారు భక్తులు. వాళ్ళు శుద్ధ భక్తులు కదా. శుద్ధ భక్తులు వాళ్ళు ఏంటంటే హరినామ రుచిని, లేకపోతే భగవత్ భక్తిలో ఈ శ్రవణం, కీర్తనం ద్వారా ఎంతో రుచిని ఆస్వాదిస్తారు.
మనకు అలా అనిపించట్లేదు, ఎందుకంటే మనం ఇంకా శుద్ధ భక్తి చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేస్తాం, అంతేగాని ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు సంపూర్ణంగా. సో అలా మనము ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, అలాంటి రుచిని ఆస్వాదించినప్పుడు అలాంటి కోరికను మనం కూడా కోరుకుంటాం. సో వీళ్ళు అందుకే చెప్పేది ఏంటంటే, ముక్తి అనేది ముఖ్యం కాదు, భగవంతుడి భక్తి అనేది ముఖ్యం. ఒకవేళ నేను భగవంతుడికి ఇలా భక్తి చేసుకోలేకపోతే శ్రవణం కీర్తనం ద్వారా అలాంటి ముక్తి లభించి కూడా నాకు ప్రయోజనం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి వాక్యాలు పృథు మహారాజు, రూప గోస్వామి పాదే కాదు, చాలామంది శుద్ధ భక్తులు వాళ్ళ ప్రార్థనలో తెలియజేశారు, భాగవతంలో ఇంకా వివిధ శాస్త్రాల్లో మనం చూద్దామంటాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మాయవాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క రూపాన్ని నమ్మరు. సో ఆయన లీలలు అన్నీ కూడా మాయ, వాళ్ళకి భౌతికం అవన్నీ కూడా. అందుకని వాళ్ళు వాటిని కూడా భౌతికం అనేసి కొట్టిపారేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల్ని ఆస్వాదించలేరు, వాళ్ళు దాని యొక్క రుచిని వాళ్ళు ఆస్వాదించలేరు, పొందలేరు. సో వారికి ఇలాంటి బ్రహ్మంలో విలీనమైపోయి, బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయే ముక్తి అది వాళ్ళ ఆశ, కానీ భక్తుల ఆశ అది కాదు. ఎందుకంటే భక్తులు దీనికన్నా ఎక్కువ రుచిని ఆస్వాదిస్తున్నారు కనుక వాళ్ళకు ఈ ముక్తిని కూడా తిరస్కరించేస్తారు. భరత మహారాజు ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ భాగవతం నుంచి. ఇప్పుడు భరత మహారాజు ఆయన భగవంతుడి యొక్క పాదపద్మాల, కృష్ణుడి యొక్క పాదపద్మాలకి ఎంతగా ఆసక్తుడైపోయాడంటే, అతను ఎంతో సునాయాసంగా, ఎంతో ఈజీగా, సరళంగా, మామూలుగా ఒక వ్యక్తి తన రాజ్యము, భార్య, పిల్లలు, సంపత్తి వీటి పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ భరత్ మహారాజు ఆయన మొత్తం పృథ్వీకి రాజు ఆ సమయంలో. అంటే ఇప్పుడు పదవి పట్ల ఎంతమందికి ఎంత ఆసక్తి ఉంటుంది, పదవిని వదలడానికి ఎవ్వరూ ఇష్టపడరు, అవునా? చచ్చిపోయేంత వరకు కూడా కుర్చీని వదలరు, పదవిని వదలరు. అదేం పదవి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, సీఎం అయినా, పిఎం అయినా, ఏ పదవి అయినా సరే వదలరు అన్నమాట, అంత ఆసక్తి. కానీ ఇక్కడ మొత్తం పృథ్వీకి ఆయన రాజు. అయినా కానీ భరత్ మహారాజు ఆ పదవిని, తన భార్య, పిల్లలు, ప్రజలు, సంపత్తి, ఎంతో ధనం అంతా కూడా ఎలా త్యాగం చేసేసారంటే, మలమూత్రం మనం త్యాగం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోతాం కదా, అలా అంత ఒక మలమూత్రం త్యాగం చేసినట్టు త్యాగం చేస్తాడంట. ఎలా త్యాగం చేయగలిగాడంటే, ఆయనకి భక్తి, భగవంతుడి పాదపద్మాల పట్ల అంత ఆసక్తి కలిగింది కనుక, అంటే అందులో అంత ఆనందం ఆయనకి అనుభవించగలుగుతున్నాడు కనుక ఈ భౌతిక విషయ వస్తువులన్నిటి కూడా త్యాగం చేయగలిగాడు. సో ఇది విషయం అన్నమాట ఇక్కడ. అందుకనే సుఖదేవ్ గోస్వామి భరత్ మహారాజుని పొగుడుతున్నారు అన్నమాట. ఇలా ఎవ్వరి హృదయమైన భగవంతుడి యొక్క దివ్య గుణాల పట్ల ఆసక్తి పొంది ఉంటే ఆ వ్యక్తి ఇంకా ముక్తిని కూడా లెక్క చేయడు, ఇంకా భౌతిక సువిధలు, భౌతిక సుఖాల్ని ఆయన అసలు లెక్కే చేయడు. రైట్. సో ఆధ్యాత్మిక సుఖంలో కూడా బ్రహ్మజ్యోతులు విలీనమై కలిగే ముక్తిలో లభించే ఆనందం, బ్రహ్మానందం, దానికన్నా కూడా ఎన్నో రేట్లు, అనంతమైన రేట్లు ఎక్కువ, మిలియన్స్ ఆఫ్ టైమ్స్, కోటి రేట్లు ఎక్కువ అసలు భక్తి ఆనందం, భక్తిలో లభించే సేవలో, భగవంతుడికి సేవ చేసుకునే దాంట్లో లభించే ఆనందం. సో అందుకనే ఇలా భగవంతుడి పట్ల ఎవరికైతే ఆసక్తి, రుచి కలిగిందో భక్తి పట్ల, సో వాళ్ళు ఎంతో ఈజీగా భౌతిక సుఖాన్ని, ఇంకా ఇలాంటి ముక్తిని కూడా లెక్క చేయరు. సో ఇవన్నీ ద్వారా మనకి ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునేది ఏంటంటే, ఎలా భక్తి అనేది ముక్తిని కన్నా కూడా ఎంతో ఉన్నతమైంది, శ్రేష్టమైంది. ఇంకో ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ వృత్రాసురుది. సో వృత్రాసురుడు ఆయన కూడా భగవంతుడిని ఇలా ప్రార్థించుకుంటూ, భగవంతుడా మీ యొక్క సేవను వదిలి మీరు నన్ను ధ్రువలోకానికి పంపించిన, లేకపోతే ముల్లోకాలకి అధిపతిని చేసిన, నాకు ఇదంతా అవసరం లేదు, నాకు అష్టసిద్ధులు కూడా అక్కర్లేదు, ఇంకా ఎటువంటి ముక్తిని కూడా నేను ఆశించట్లేదు,
నేను ఆశించేది ఏంటంటే మీ యొక్క సాంగత్యం, మీ యొక్క సేవ మాత్రమే. సో ఇది ఇక్కడ ఆశిస్తున్నారు వృత్రాసురుడు. అవునా? సో ఇదన్నమాట. ఇలా ఏంటి వృత్రాసురుడు, ఆయన అసురుడు కదా అంటే ఆయన యాక్చువల్లీ చాలా గొప్ప భక్తుడు. వృత్రాసురుడు కూడా చాలా గొప్ప భక్తుడు అనమాట. ఇది మనకు భాగవతంలో వస్తుంది ఇవన్నీ స్టోరీసు. పార్వతి శాపం ఇస్తుంది చిత్రకేతు మహారాజుకి. తద్వారా అతను వృత్రాసురుడుగా మారిపోతాడు. ఆ శాపం కారణంగా, పార్వతి యొక్క శాపం కారణంగా. సో పార్వతి అలా శాపం ఇచ్చిన వెంటనే చిత్రకేతు మహారాజు గొప్ప భక్తుడు. సో ఆయన వెంటనే వచ్చి పార్వతీ దేవికి ప్రణామాలు చేసి వెళ్ళిపోయి ఇలా నెక్స్ట్ అసురుడి జన్మ ఆయనకు లభిస్తుంది. వృత్రాసురుడి జన్మ పొందుతాడు. కానీ ఆయన భగవంతుడు యొక్క భక్తుడే. సో అప్పుడు శివుడు అందుకే చెప్తాడు ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా, అంటే ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు భాగవతం నుంచి. అప్పుడు పార్వతి ఆశ్చర్యపోతుంది. అరే నేను ఇతనికి శాపం ఇచ్చిన ఇతని మాత్రం ఏమాత్రం విచలితం అవ్వలేదు. ఇతని మనస్సు కానీ ఏమాత్రం అతను దుఃఖించలేదు. అతను ఏమాత్రం మామూలుగా అలా శాపం కలిగితే ఎవరైనా కంగారు పడతారు. ఏమాత్రం కంగారు లేదు, భయం లేదు. అంటే ఆమె ఆశ్చర్యాన్ని చూసి శివుడు ఆమెకు చెప్తాడనమాట. ఎవరైతే కృష్ణుడి భక్తులో, నారాయణుడి యొక్క ఉపాసకులో, వాళ్ళు దేనికి భయపడరు. వాళ్ళు ఒకవేళ స్వర్గలోకాలకు వెళ్ళినా, వాళ్ళకి ఒకవేళ ముక్తి లభించినా, లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళినా, వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు ఏ పరిస్థితికి భయపడరు. ఎందుకంటే వాళ్ళు నారాయణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించారు కనుక. కాబట్టి వాళ్ళకి మీరు భౌతిక ప్రపంచంలో ఎక్కడ ఉంచినా సరే వాళ్ళకి ఆ పరిస్థితి వల్ల వాళ్ళకి ఏమాత్రం ప్రభావం ఉండదు. వాళ్ళు అక్కడ నిర్భయంగా ఉండగలుగుతారు అని చెప్తారు. అలాగే ఇంద్రుడు కూడా ఒక స్టేట్మెంట్ ఉంది. ఇంద్రుడిది కూడా భాగవతంలో ఇలా అన్ని ఉదాహరణలు ఉన్నాయి. మామూలుగా ఇన్ని ఉదాహరణలు ఇచ్చారు ఎందుకంటే తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భక్తి ఎంత ఉన్నతమైంది ముక్తి కన్నా కూడా. ఎందుకంటే చాలామంది సాధారణ వ్యక్తులకి బయట ధర్మ అర్థ కామ మోక్షమే లాస్ట్ అనుకుంటారు. కానీ మోక్షం కన్నా కూడా ఉన్నతమైంది భక్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంద్రుడు తన తల్లి దితికి ఇలా చెప్తున్నారు. ఏమని? ఓ మాత, ఎవరైతే అన్ని రకాల కోరికల్ని వదిలేశారో, ఇంకా సంపూర్ణమైన భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారో, ఏదైతే అసలైన కార్యమో, మన ఆత్మ సంతృప్తికి చేయాల్సిన కార్యమో, అలాంటి వ్యక్తులు వాళ్ళు ఈ యొక్క జీవితంలో పరమసిద్ధి లాభించడానికి ఉత్తమ వ్యక్తులు. సో ఇంద్రుడు కూడా చెప్తున్నాడు ఈ విషయాన్ని. ప్రహ్లాద్ మహారాజ్ కూడా తన యొక్క మిత్రులకి, గురుకులంలో ఉన్న అసుర పుత్రులకి, మిత్రులకి ఆయన చెప్తున్నాడు ఇదే. మై డియర్ ఫ్రెండ్స్, నా తోటి మిత్రులారా, ఒకవేళ మీరు భగవంతుడి కృష్ణుడిని సంతృప్తిపరచగలిగితే అంతకన్నా అరుదైనది ఈ ప్రపంచంలో ఇంకేం లేదు. ఇంకో విషయంలో చెప్పాలంటే, ఇఫ్ కృష్ణ ఈజ్ ప్లీజ్డ్ విత్ యూ, దెన్ ఎనీ డిజైర్ యూ మే హ్యావ్ విత్ ద కోర్ ఆఫ్ యువర్ హార్ట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ వితౌట్ ఎనీ డౌట్. సో మీరు కృష్ణుడిని సంతృప్తి పరచగలిగితే మీలో మీ దగ్గర ఉన్న ఏ ఇచ్చ కోరిక అన్నీ కూడా తీరిపోతాయని చెప్తున్నాను. సో అందుకనే మీరు ఎంతో కష్టపడి ఇలా ఎన్నో రకాల కర్మలు చేసి భౌతికంగా ఉన్నతి సాధించాలనే ప్రయత్నం, అవన్నీ కూడా ఇంకా లాభం లేదు. ఇంకా మోక్షం కోసం ఆశించడం కూడా లాభం లేదు. ఒకవేళ మీరు భగవంతుడి యొక్క గుణము, మహిమ రూపాల గురించి ఆనందంగా శ్రవణం కీర్తన చేసుకుంటే, దాంట్లోనే మీరు ఆనందాన్ని, రుచిని ఆస్వాదించగలిగితే ఇంకా మీకు ఇవన్నీ ఏమీ అవసరం అనిపించవు అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. సో ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది అనుకోవచ్చు అన్ని కోరికలు తీరిపోతాయంటే, మనము ఏదైనా భౌతిక సుఖాన్ని కోరుకుంటున్నాం. ఎందుకు? భౌతికంగా మనం ఎదగాలి, భౌతికంగా నాకు ఈ సదుపాయాలు కావాలి, ఈ సౌకర్యాలు కావాలి, లేకపోతే ఈ ధనం కావాలి, లేకపోతే ఇలా
అన్ని కర్మలు చేస్తున్నారు ఎందుకు? ఒక ఆనందాన్ని పొందడానికి. మోక్షాన్ని ఎందుకు ఆశిస్తున్నారు కొంతమంది? ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి, మోక్షంలోనే ఈ కష్టాల నుంచి ఉపశమనం, అక్కడ నేను ఆనందంగా ఉంటాను అనే ఉద్దేశమే. ఇక్కడ లేదు భౌతిక జగత్తులో ఆనందం, మోక్షంలోనే ఉందని మోక్షాన్ని ఆశిస్తున్నారు కొంతమంది. కానీ ఈ భౌతిక జగత్తులో ఆనందం ఇంకా మోక్షంలో లభించే ఆనందం మిమ్మల్ని ఎప్పుడు కూడా సంతృప్తిపరచలేదు. మిమ్మల్ని ఏం సంతృప్తిపరచగలదు అంటే అది భక్తి. భగవంతుడికి ఎప్పుడైతే మీరు భక్తి చేసుకొని భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తారో అప్పుడే మీరు అసలైన సంతృప్తి పొందగలరు. వేరే ఏవి ఎన్ని రకాల సుఖాలు, ముక్తి, భుక్తి, సిద్ధి, ఇవన్నిటి ద్వారా ఏ సుఖం అయితే మీకు లభిస్తుందో అది తుచ్చమైన సుఖం. అది ఎప్పుడు మీ ఆత్మకి సంతృప్తిని అందించలేదు. భక్తి ద్వారా మీకు కలిగే ఆనందం ఒక్కటే ఆత్మని సంతృప్తిపరచగలదు. అందుకని ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తి చేసుకుంటాడో మిగతా కోరికలను తీరిపోతాయి. అసలైన కోరిక ఏంటంటే ఆనందం, సంతృప్తి. అది పొందుతారు వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఇంకా లెక్క చేయరు అనమాట వ్యక్తి. ఇవన్నీ ఎందుకు లెక్క చేయట్లేదంటే అందుకే. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు భక్తి అనేది అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనది, ముక్తి కన్నా కూడా, మోక్షం కన్నా కూడా గొప్పది అని. సో ఈ విధంగా ఇంద్రుడు కూడా ఇంకో చోట ఈ విషయాన్ని చెప్తున్నారు. నరసింహస్వామికి ప్రార్థన చేసుకుంటున్నారు. మేము ఎన్నో యజ్ఞాల్లో ఎన్నో అందరూ అన్ని దేవతలకు అర్పిస్తూ ఉంటారు, కానీ అసలైన భోక్త యజ్ఞపతి ఎవరు? కృష్ణుడు, మీరే. సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ అంగీకరిస్తున్నాడు ఆయన. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఒక్కడే మహేశ్వరుడు, భోక్త. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన సేవకులే. అందరూ దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మ, అన్ని రకాల జీవరాశులు అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవకులు మాత్రమే. సో వీళ్ళందరూ అన్నీ కూడా భగవంతుడికి అర్పించాలి. ఆయన సంతృప్తి గురించి వాళ్ళు జీవిస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు. వీళ్ళెవ్వరు కూడా ఏం భోగించలేరు, భోగించే ఆనందాన్ని అనుభవించలేరు, సంతృప్తిని పొందలేరు. సో అన్నీ కూడా భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే. ఈ విధంగా మనం భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడు మనం కూడా సంతృప్తి చెందుతాం. ఇది మనం చాలాసార్లు ఈ విషయం, ఈ ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాద వారు, ఇక్కడ మళ్ళీ ఇస్తున్నారు. ఎన్నో తినే పదార్థాలన్నీ కూడా, ఆహారం అంతా కూడా మనం శరీరానికి దాని నుంచి కలగాలి లాభం అంటే మనం ఏం చేస్తాం? ఆహారాన్ని అంతా కూడా మనం కడుపులోనే పంపిస్తాం. కాబట్టి కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణమై అక్కడి నుంచి శక్తి మొత్తం శరీరానికి అంతా లభిస్తుంది. అలాగే మనం భగవంతుడికి అర్పిస్తే ఆ భగవంతుడి నుంచే అందరికీ మనకు ఈ అంత శక్తి, ఆనందం, సంతృప్తి అన్నీ కూడా మనకు లభించేది భగవంతుడి నుంచే. సో భగవంతుడి సంతృప్తి చెందితే మనం అందరం కూడా సంతృప్తి చెందుతాం. మన ద్వారా భగవంతుడి సంతృప్తి చెందితే మనం కూడా సంతృప్తి చెందుతాం భగవంతుడి ద్వారా, ఈ భక్తి ద్వారా. సో ఇంకో ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ గజేంద్రుడి యొక్క ప్రార్థన. గజేంద్రుడు ఏమని ప్రార్థిస్తున్నారంటే, నాకు తెలియదు మీ యొక్క భక్తి ద్వారా ఎంత ఆనందం, రుచి లభిస్తుందో, అందుకే నేను మిమ్మల్ని ఏదో వేరే కోరిక కోరాను. కానీ నాకు తెలుసు ఎవరైతే శుద్ధ భక్తులో మీ యొక్క పాదపద్మాలను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి అన్ని భౌతిక ఆశయాల నుంచి వాళ్ళు ముక్తులు. వాళ్ళు ఎప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళు మీ యొక్క గుణగానాల్ని గానం చేస్తూ వింటూనే వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు, సంతృష్టి చెందుతారు. వాళ్ళు దీనికన్నా ఇంకెక్కువ ఏది ఆశించరు అని గజేంద్రుడు కూడా ప్రార్థిస్తున్నాడు. సో ఈ విధంగా భగవంతుడు స్వయంగా కూడా భాగవతంలో చెప్తున్నారు. 9వ స్కందంలో దుర్వాసమునికి, నా భక్తులు భక్తి చేసుకొని సంతృప్తి చెందుతారు. వాళ్ళకి ఇంకా 5 రకాల ముక్తి ఏవైతే ఉన్నాయో ఆ 5 రకాల ముక్తి వాళ్ళని ఆశించరు, వాళ్ళకి అవసరం లేదు. 5 రకాల ముక్తి ఏంటివి ఎన్నోసార్లు చర్చించుకున్నాం మనం, ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. ఒకటి టు బీ వన్ విత్ మీ, అంటే అదే విలీనమైపోవడం బ్రహ్మజ్యోతిలో. ఇంకొకటి అది సాయుజ్య ముక్తి అంటారు. ఇంకొకటి సాలోక్య ముక్తి, అంటే భగవంతుడు ఏ లోకంలో నివసిస్తున్నాడో అదే లోకంలో మీరు నివసించే భాగ్యం. నెక్స్ట్ వచ్చేసి సారిష్ట్య ముక్తి, అంటే భగవంతుడిలాగా మీకు కూడా ఐశ్వర్యం, సంపద కలిగి ఉండడం. సారూప్య ముక్తి అంటే భగవంతుడు ఇలాంటి రూపము మరియు లభించడం, భగవంతుడి లాంటి. నెక్స్ట్
సామీప్య ముక్తి, భగవంతుడి యొక్క సాంగత్యం లభించడం, ఆయన దగ్గరలో మీరు నివసించే అవకాశం లభించడం. సో ఇవన్నిటినీ కూడా ఆశించరు భక్తులు, నా భక్తులు. ఎందుకంటే భక్తి చేసుకోవడం ద్వారా వాళ్ళకి సంతృప్తి చెందుతుంది. ముక్తి ద్వారా కాదు వాళ్ళకి వచ్చే ఆనందము, భక్తి ద్వారానే సంతృప్తి చెందుతుంది వాళ్ళకి అని చెప్తున్నారు. అలాగే నాగపత్నిలు కూడా భాగవతంలో ఈ ప్రార్థన చేసుకుంటున్నారు. మీ యొక్క పాద పద్మాల యొక్క ధూళి, పాదధూళి ఎంతో అద్భుతమైంది. ఎవరికైనా భాగ్యవంతులకి ఆ పాదధూళి లభిస్తే వాళ్ళు ఇంకా స్వర్గవాసం కూడా లెక్క చేయరు, అన్ని రకాల సిద్ధులు కూడా లెక్క చేయరు, లేకపోతే ముక్తిని కూడా లెక్క చేయరు. సో ఇలా నాగపత్నిలు కూడా ప్రార్థన చేస్తాను. చెప్పేది ఏంటంటే ఇక్కడ అందరూ గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఇదే రకమైన ప్రార్థన అనమాట, ఒకటే రకమైన కంక్లూజన్. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఈ విషయాన్ని ఎవరో ఒకరి కాదు చెప్పేది, అందరూ అదే చెప్తున్నారు. శృతీస్ పర్సనిఫైడ్ అంటే మామూలుగా వేదాల్లో ఎన్నో ఉన్నాయి విషయాలు, అవునా? ఈ కర్మకాండ, జ్ఞానకాండ అన్నీ కూడా వేదాల్లోనే ఉన్నాయి. కానీ వేదాలు కూడా యొక్క ప్రతిరూపం, వేదాలు ఏవైతే ప్రతిరూపం ఉంటుందో ఆ వేదాలు పర్సనిఫైడ్, వ్యక్తి రూపంలో ఉన్న వేదాలు అవి కూడా ఏం ప్రార్థన చేస్తున్నాయంటే, ఓ భగవంతుడా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. యువర్ అపియరెన్స్ హియర్ జస్ట్ యాజ్ యు ఆర్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్. మీరు వచ్చారు ఈ అవతారంలో మాకు ఈ విషయాన్ని, జ్ఞానాన్ని అర్థం చేయించడానికి. సో మీ యొక్క భక్తులు వాళ్ళందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలని, సదుపాయాలని త్యాగం చేశారు. ఎందుకు అంటే భక్తులు, గురువులు, ఆచార్యులతో సాంగత్యం చేయడానికి. వీళ్ళు ఈ విధంగా భక్తిలో మునిగిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకా ముక్తి గురించి కూడా లెక్క చేయట్లేదు. అంటే ఎవరికైతే భక్తిలో మునిగిపోతారో, భక్తిలో రుచిని ఆస్వాదిస్తున్నారో, భక్తి చేసుకుంటారో, ఇంకా వాళ్ళు ముక్తిని కూడా లెక్క చేయరంట. సో ఈ విధంగా ఇక్కడ ఎన్నో చెప్తున్నారన్నమాట. కృష్ణుడు ఉద్ధవుడు ఇక్కడ చెప్తున్నాడు భాగవతంలో ఇంకో చోట, ఎవరైతే నాకు భక్తి చేసుకుంటారో, నా ఆశ్రయాన్ని గ్రహించారో ఉద్ధవ, వాళ్ళకి ఇంకా ఏ కోరిక ఉండదు. వాళ్ళకి నువ్వు ఎన్ని రకాల ముక్తుల్ని ప్రసాదించినా వాళ్ళు దాని పట్ల ఆసక్తి పొందరు, లెక్క చేయరు. దాన్ని కూడా వాళ్ళు తిరస్కరించేస్తారు. సో ఈ విధంగా శివుడు కూడా పార్వతికి చెప్తున్నారనమాట. మార్కండేయ ముని, గొప్ప బ్రాహ్మణ ముని మార్కండేయుడు, ఆయనకు కూడా భగవంతుడి పట్ల అపారమైన భక్తి ఉంది. తద్వారా ఆయన కూడా ఇంకేది ముక్తి కూడా ఆశించట్లేదు. అందుకని అంటే ఎవరికైతే భక్తి లభిస్తుందో వాళ్ళు ముక్తిని ఆశించరు. ఎందుకంటే భక్తి ముక్తి కన్నా ఎక్కువ ఉన్నతమైనది కనుక, ఉన్నతమైన ఆనందాన్ని ప్రసాదించగలదు, ఉన్నతమైన విషయం కనుక. సో ఈ విధంగా భక్తి అనేది ఎంత గొప్పది అనేది మనకి కార్తీక మాసంలో మనం దామోదర అష్టకం పాడతాం, అందులో కూడా రాశారు, అవునా? అక్కడ కృష్ణుని మనం ఎన్నో రకాలుగా దామోదరుడిగా పూజిస్తాము, ఎన్నో రకాలుగా ఆయన ప్రశంసిస్తాము. అది దాని గురించి కూడా వర్ణించారు. ఇంకా హయశీర్ష పంచరాత్రుల్లో కూడా రాశారు. అక్కడ కూడా ఆయన కోరుకుంటున్నారు భక్తులు, ఓ భగవంతుడా, నాకు ఈ యొక్క నా ధర్మం ద్వారా వచ్చిన ఏ లాభాలు అవసరం లేదు, నాకు ఆర్థికంగా ఏ ఉన్నతి నాకు అక్కర్లేదు, నాకు ఎటువంటి ఇంద్రియ తృప్తి అక్కర్లేదు, మోక్షం కూడా అవసరం లేదు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు రెండు కూడా నేను నాలుగిటిని కూడా నేను ఆశించట్లేదు, నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే మీ పాదపద్మాల పట్ల నిరంతరంగా ఒక సేవకుడిగా ఉండిపోవాలనుకుంటున్నాను. మీరు దయచేసి నాకు ఈ వరాన్ని ప్రసాదించండి అనుకోరు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాల కన్నా కూడా ఇవి 4 పురుషార్థాలు కదా, దీనికన్నా ముఖ్యమైనది భక్తి. అది పంచమ పురుషార్థం అంటారు ఈ భక్తిని. సో ఇది 4 పురుషార్థాల కన్నా కూడా ఎక్కువ ముఖ్యమైనది, గొప్పది. సో మీరు ఇది చేశారంటే ఇంకంతా వేరే అవసరం లేదు. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు.
అందుకని ప్రహ్లాదుడు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ప్రహ్లాదుడు భగవంతుడు నరసింహస్వామి నుంచి ఏ రకమైన వరాన్ని అందుకే ఆశించలేదు. ఆయన కోరుకున్నది ఒకటే, ఎల్లప్పుడూ నేను మీ భక్తుడిగా ఉండిపోవాలి అని. ఇంకా హనుమంతుడి యొక్క ఉదాహరణ కూడా ఆయన ప్రస్తుతం చేస్తారు అక్కడ. ఎలాగైతే హనుమంతుడు కూడా రామచంద్రుడి యొక్క ఎప్పటికీ ఆయన సేవకుడిగా ఉండిపోతారు, ఇంకా ఆయన ఏది కోరుకోరు అలాగా. సో నాకు ఎటువంటి విషయము వస్తువు ఏదైనా సరే నాకు అవసరం లేదు, తద్వారా నేను ఇంకా నా యొక్క స్వామి యొక్క సంబంధంలో అది ఏదైనా బాధ కలిగిస్తే అటువంటి నాకు అవసరం లేదు, అది ముక్తైనా సరే అని హనుమంతుడు కోరుకుంటారు. నారద పంచరాత్రులో రాశారు, అదే 4 పురుషార్థాలు అవసరం లేదు, మీ యొక్క పద్మాల దగ్గరనే నన్ను ఉంచండి అని, నేను ఎప్పుడు మీకు సేవ చేసుకోవాలి ఉండాలనుకుంటున్నాను అని. మహారాజ్ పరీక్షిత్ సుఖదేవ్ గోస్వామిని అడుగుతారు 6వ స్కందంలో, ఈ వృత్రాసురుడు చాలా అసురుడు అంటే చాలా పాపాత్ముడు అయి ఉండాలి, కానీ అతను ఎప్పుడు పాపాత్ములు అసురులందరూ కూడా ఈ తమో గుణంలో రజోగుణంలో మునిగి ఉంటారే, అటువంటిది ఈ వృత్రాసురుడికి నారాయణుడి పట్ల ఇంత భక్తి ఎలా లభించింది? ఎందుకంటే ఎంతో కఠోరమైన తపస్సులు చేసుకున్న తర్వాత మునులు ఋషులకి ఎవరైతే ముక్త స్థాయికి సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటుందో వాళ్ళు కూడా భగవంతుడికి భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తారే, అటువంటిది అంటే భక్తుడు అవ్వడం అనేది, భక్తిని స్వీకరించడం అనేది, భక్తిని చేసుకోవడం అనేది అరుదమైనది. ప్రతి ఒక్కరు భక్తిని స్వీకరించలేరు, ప్రతి ఒక్కరు భక్తులు అవ్వలేరు, చాలా అరుదమైనది, చాలా రేర్. అటువంటిది వృత్రాసుడు ఇంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు? అది ఆశ్చర్యాన్ని కలిగించింది పరీక్షితుడికి. అందుకే ఆయన ప్రశ్నిస్తున్నాడు సుఖదేవ గోస్వామిని, ఇంత అరుదమైన విషయం, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, మునులు, ఋషులు ఎన్నో తపస్సులు చేసిన తర్వాత, ఎంతో జ్ఞానం కలిగిన తర్వాత కూడా వాళ్ళు భక్తులు అవ్వలేకపోతారు, భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తారు. అటువంటిది వృత్రాసుడు ఒక అసురుడై ఉండి ఎలా భక్తి, ఇంత గొప్ప భక్తి చేసుకోగలుగుతున్నాడు నారాయణుడికని. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే భక్తి అనేది ఎంత గొప్పది, ఎంత అరుదమైనది. సో మనం అర్థం చేసుకోవచ్చు, మనం భక్తి మార్గంలోకి వచ్చాము అంటే, భక్తి చేసుకుంటామంటే ఇది ఎంత విలువైందో. మనం దీన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు, ఎప్పుడు కూడా త్యాగం చేసుకోకూడదు. మనం ఒకవేళ మళ్ళీ భక్తి మార్గాన్ని వదిలేసిన మనకన్నా మూర్ఖులు, దుర్భాగ్యులు ఇంకా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. సో ఎంతో కోటి మంది వ్యక్తుల్లో ఒకరు శుద్ధ భక్తి చేసుకుంటారు. అందుకని కుంతి మహారాణి కూడా ప్రార్థన చేస్తుంది, తథా పరమహంసానాం మునీనామలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియ. నేను ఒక సాధారణ స్త్రీని, నేను ఎలా అర్థం చేసుకోగలను మీ భక్తి, మీ గొప్పతనాన్ని? ఎంతో గొప్ప గొప్ప మునులకే మీరు చెప్పే విషయాలు మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు, నేను ఎలా అర్థం చేసుకోగలను అంటుంది. సో భగవంతుడిని అర్థం చేసుకోవడం, భగవంతుడికి భక్తి చేసుకోవడం అనేది చాలా అరుదైంది. సో ఇక్కడ కుంతిమరాణి ఇలా ఎందుకు ప్రార్థన చేసుకుంటుంది? ఆమె నమ్రతాపూర్వకంతో, ఎందుకంటే ఆమె గొప్ప భక్తురాలు అవశ్యంగా. కానీ ఆమె చెప్పేది ఏంటంటే, ఒక గొప్ప భక్తులు అందరూ కూడా ఎప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకోరు నేను గొప్ప భక్తుడిని అని. వాళ్ళు ఎప్పుడు నమ్రతాపూర్వకంగా వ్యవహరిస్తారు. వాళ్ళు ఎప్పుడు మేము అసలు భక్తులమే కాదు, మేము భక్తి చేసుకోవాలి, మీకు సేవ చేసుకోవాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు భగవంతుడు. సో భాగవతంలో ఇంకో శ్లోకం ఉంది, ఆత్మారామ శ్లోకం. అందులో కూడా ఏం రాశారంటే, అలా సంపూర్ణమైన ముక్త జీవులు కూడా, మామూలుగా ముక్త జీవులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భౌతిక విషయాలు, వస్తువుల పట్ల ఆసక్తులు ఎవరు, అటువంటి వారు కూడా భగవంతుడి యొక్క దివ్యలీల గుణరూప మహిమల పట్ల ఆసక్తి పెంపొందించుకోగలగరు. అంటే వాళ్ళకు కూడా ఆసక్తి కలుగుతుంది భగవంతుడి పట్ల, భగవంతుడి విషయాల పట్ల. ఎందుకు అంటే అవి భౌతికమైనవి కావు, ఆధ్యాత్మికమైనవి. సో ఈ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడి యొక్క లీల గుణ రూప మహిమలు అనేవి భౌతికమైనవి కావు, ఇవి ఆధ్యాత్మికమైనవి. సో అందుకనే ఈ భగవంతుడి యొక్క లీలల పట్ల కూడా ఆత్మారాములు కూడా, ముక్త జీవులు కూడా ఆకర్షితులైపోతారు దీని పట్ల. సో ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ మనకు చెప్తారు ఏంటంటే, ఇప్పుడు
ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ముక్తి పొందిన వాళ్ళు కూడా వైకుంఠంలో ఉంటాయి, వైకుంఠం ఉంది, వైకుంఠ లోకాలు ఉంటాయి. కానీ అన్ని వైకుంఠ లోకాలకు పైన ఉంటుంది గోలోకం. సో వైకుంఠ లోకాల నుంచి కూడా వ్యక్తులు గోలోకానికి కూడా వెళ్ళొచ్చు. కృష్ణుడి పట్ల వాళ్ళకి కనుక ఆకర్షణ కలిగి ఆయనకు భక్తి చేసుకోవాలనుకుంటే వైకుంఠం నుంచి కూడా వైకుంఠవాసులు కూడా గోలోకానికి వెళ్ళొచ్చు. అన్నిటికన్నా టాప్ మోస్ట్ ప్లానెట్, ఉన్నతమైన లోకం ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోకం. సో అందుకనే ఇక్కడ ఈ కృష్ణుడికి భక్తి చేసుకునేది వ్రజవాసులు. సో ఈ కృష్ణుడికి పట్ల ఆకర్షణ, బృందావనంలో కృష్ణుడి పట్ల ఆకర్షణ, బృందావనానికి కృష్ణుడికి భక్తుడిగా మారడం అనేది అన్నిటికన్నా ఉత్తమమైనది, ఉన్నతమైన విషయం. భక్తిలో కూడా ఉన్నతమైన భక్తులు వాళ్ళు ఎవరైతే బృందావనం కృష్ణుడి యొక్క భక్తులు అంటే ముఖ్యంగా వ్రజవాసులు. ఇలాంటి వ్రజవాసులు వైకుంఠంలో ఉండే ఐశ్వర్యం, లేకపోతే ద్వారకాలో ఉండే ఐశ్వర్యం పట్ల కూడా వాళ్ళు ఆసక్తులు అవ్వరు. సో రూపగోస్వామి చెప్పేదేంటంటే ఇలాంటి వ్రజవాసులు, బృందావన వాసులు వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా భగవంతుడు కృష్ణుడి, బృందావనంలో ఉన్న కృష్ణుడి పట్లే ఆసక్తులు. సో ఇలా ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క భగవంతుడి రూపం పట్ల ఆసక్తులు అవ్వచ్చు. కొంతమంది భక్తులు సపోజ్ ఒక భగవంతుడి రూపం పట్ల ఆసక్తులు అయితే వాళ్ళు ఇంకా అదే భగవంతుడి రూపంలో వాళ్ళు ఆరాధించుకొని ఆ లోకానికి వెళ్తారు. ఎలాగైతే హనుమంతుడు ఆయన ఎప్పుడు భగవంతుడు రామచంద్రుడిని ఆరాధిస్తారు, ఆయన లోకంలో ఉంటారు అయోధ్యలో, అలా అన్నమాట. సో కొంతమంది నారాయణుని ఆరాధించవచ్చు. అలా ఎన్నో భగవంతుడి రూపాలు ఉన్నాయి, కానీ అవన్నీ రూపాలు కూడా రామాది మూర్తి శుకలానియమేన తిష్టాన్. సో ఇవన్నీ కూడా భగవంతుడు కృష్ణుడి నుంచే వచ్చాయన్నమాట ఈ రూపాలన్నీ. సో ఇలా ఎన్నో భగవంతుడి రూపాల అవతారాలు ఉన్నాయి, ఎన్నో భక్తులు ఉన్నారు. ఒక్కొక్క రూపం అవతారానికి ఎన్నో రకాల భక్తులు ఉన్నారు. అందరిలోనూ కూడా శ్రేష్టమైన వాళ్ళు కృష్ణుడి యొక్క భక్తులు, ఉన్నతమైన వాళ్ళు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడు అన్నిటికన్నా మూల కారణం. ఆయనలోనే అన్ని రూపాలు ఉన్నాయి, అన్ని అవతారాలు ఉన్నాయి, ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తున్నాయి. సో ఇది ఈ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన విషయం. మొదట చెప్పింది ఏంటంటే భక్తి అనేది ముక్తి కన్నా ఎంతో శ్రేష్టమైనది. భక్తి అనేది ముక్తి, భుక్తి, సిద్ధి అన్నిటికన్నా కూడా శ్రేష్టమైంది. అందులో కలిగే ఆనందం, రుచి అనేది ఎంతో శ్రేష్టమైంది. అలాగే భక్తిలో కూడా చేసుకునే వాళ్ళు కూడా బృందావన వాసులు, వ్రజవాసులు, కృష్ణుని ఆరాధించుకునే భక్తులు అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 5వ స్కందం. ఇది 4వ స్కందం విషయం. సో 5వ స్కందం చూద్దామంట. సో 5వ స్కందంలో వచ్చేసి ప్యూరిటీ ఆఫ్ డివోషనల్ సర్వీస్, అంటే శుద్ధత, భక్తి యొక్క శుద్ధత, ఎంత శుద్ధమైందో భక్తి అనేది చూద్దామంట మనం. సో భక్తిలో మనం ప్రవేశించాలి అంటే ఒకవేళ మనకి ఇంకా భౌతిక కోరికలు ఉన్నా, అందుకే రకరకాల కర్మలు చేసుకుంటారు జనాలు. లేకపోతే మోక్షం కోరుకునే వాళ్ళు, ముఖ్యంగా జ్ఞాన మార్గాన్ని అనుసరించే వాళ్ళు, లేకపోతే మాయావాదం వాళ్ళు, ఇలాంటి వాటి పట్ల ఇంకా జనాలు ఆసక్తి ఉన్నా, సో అలాంటి వాళ్ళు భక్తిలోకి ప్రవేశించలేరు, చాలా కష్టం. సో ఈ విషయాన్ని అప్పుడే ఇప్పటివరకు మనం చెప్పారు రూపగోస్వామి పాదులు వారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క భక్తి అనేది అన్ని భౌతిక విషయ వస్తువుల నుంచి అతీతమైంది. అంటే ఈ భక్తి ఒక కులము, మతము, దేశము, కాలము, పరిస్థితులకి అతీతమైంది అంటే మనం అర్థం చేసుకున్నామంట. అంటే ఇవన్నీ కూడా ఏవి కారణం కాలేవు భక్తికి. భక్తికి ఏ కారణం, భౌతిక కారణం లేదు. ఎందుకంటే భక్తి అనేది ఆధ్యాత్మికం. భక్తి ద్వారానే భక్తి ఉత్పన్నమవుతుంది. అందుకని కృష్ణుడు ద్వారా మనకు భక్తి లభిస్తుంది. లేకపోతే కృష్ణుడు యొక్క శుద్ధ భక్తులు ఎవరి దగ్గర అయితే భక్తి ఉందో వాళ్ళే మనకు భక్తిని అందించగలరు.
ఇంకా ఏ రకమైన భౌతిక పరిస్థితులు కానీ, విషయాలు కానీ, వస్తువులు కానీ భక్తిని ఆపలేవు, అడ్డుకోలేవు, ఏమాత్రం ప్రభావితం చేయలేవు. సో ఈ భక్తి అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఇది అందరికీ అవకాశం ఉంది. భక్తి చేసుకునే అవకాశం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. సో ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఫస్ట్ రూపగోస్వామి పాల్ వారు, శ్రీ చైతన్య మహాప్రభు వారు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నిత్యానంద ప్రభు నుంచి ఆయన వంశస్థులు కొంతమంది ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మేము నిత్యానంద వంశం నుంచి చెందిన అర్చకులము, లేకపోతే భక్తులము, పూజారులము. సో మా కులము పేరు వచ్చి గోస్వామి. ఇంకా ఇలా భక్తి చేసుకోవడము, భక్తి ప్రచారం చేయడం అనేది మా యొక్క వంశం, మా యొక్క కులము హక్కు మాత్రమే. దీన్ని నిత్యానంద వంశ అని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఈ విధంగా మేము మాత్రమే ప్రచారం చేయగలము, మేము మాత్రమే దీక్షలు ఇవ్వగలము, మేము మాత్రమే భక్తి చేసుకోగలము, మేము మాత్రమే మా వంశానికే ఈ హక్కు, ఇంకా ఎవరికి లేదు. భక్తి చేసుకునేది, భక్తిని పంచే హక్కు ఎవరికి లేదని కొన్ని సంవత్సరాలు, కొంత సమయం వరకు వీళ్ళ వారి యొక్క ఈ ప్రచారం చేసుకొని ఈ యొక్క అపసిద్ధాంతాన్ని వాళ్ళు ప్రచారం చేసి నివసించారు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బెంగాల్లో బాగా కనిపిస్తారు. ఎప్పటివరకు ఇలా కొనసాగుతూ వచ్చింది వీళ్ళ రాజ్యం. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వరకు ఈ శక్తివంతమైన ఆచార్య సింహగురు, శిల ప్రభుపాల్ వారి యొక్క గురువు సింహగురు వచ్చేంత వరకు ఆయన వచ్చారు. మన ఈ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఆయన ఈ వీరి యొక్క సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఖండించేశారు. చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన దానికోసం ఎంతో పరిశ్రమించారు. వీళ్ళు ఎంతో విరోధించారు, ప్రతికూలంగా ఎన్నో రకాలుగా వ్యవహరించారు, ఎన్నో రకాలుగా విరోధించారు. కానీ భక్తి సిద్ధాంత శాస్త్రాకులు ఎంతో పరిశ్రమతో వీరి యొక్క సిద్ధాంతాల్ని సంపూర్ణంగా ఖండించేశారు. తద్వారా సరైన సిద్ధాంతాన్ని స్థాపించారు. ఫైనల్గా సక్సెస్ఫుల్ అయ్యారు, విజయం సాధించారు వీరిపైన. ఇంకా సరైన భక్తి మార్గాన్ని స్థాపించారు. ఎవరైనా భక్తి చేసుకోవచ్చు, ఎక్కడ పుట్టినవాడైనా సరే, ఏ కులంలో పుట్టినవాడైనా సరే. ఇంకా అంతేకాదు, ఇంకో విషయాన్ని కూడా బాగా స్థాపించారు భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు. ఏంటంటే ఎవరైనా సరే, బ్రాహ్మణుల కన్నా కూడా శ్రేష్ఠులు ఎవరు అంటే భక్తులు. ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో, ఎవరైతే వైష్ణవులు, వాళ్ళు బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠులు అనే విషయాన్ని రుజువు చేసి చూపించారు. ఒకసారి ఒక పెద్ద డిబేట్ జరిగిందనమాట మిదినాపూర్ దగ్గర, బెంగాల్లో. బ్రాహ్మణులు అందరూ ఏకత్రమయ్యారు. అప్పుడు 3 రోజుల పాటు ఆ డిబేట్ జరిగి 3 రోజుల్లో భక్తి సిద్ధాంత ఠాకూర్ సంపూర్ణంగా బ్రాహ్మణుల యొక్క ప్రతి విషయాన్ని ఖండించేశారు. శాస్త్రాల నుంచి రుజువు చేసి చూపించారు వైష్ణవులు ఎలా బ్రాహ్మణులు కల్లా శ్రేష్ఠులు, ఇంకా ఎవరైనా వైష్ణవులు కావచ్చు, ఈ భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు. సో తద్వారా ఆ డిబేట్లో కూడా విజయం సాధించారు అన్నమాట భక్తి సిద్ధాంత ఠాకూర్. అప్పుడు ఆ బ్రాహ్మణులు అందరూ ఆయన పూజించారు, అంగీకరించారు ఆయనతో. సో ఈ విధంగా కాకుండా ఎవరైనా సరే, ఏ కులంలో పుట్టినా సరే, ఏ దేశం. హరే కృష్ణ. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు, మన కృష్ణ భావన అమృతం ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఉద్యమం మనము ప్రభుపాల్ వారు అంటున్నారు పాశ్చాత్య దేశాల్లో మొదలు పెట్టాము. ఈ భక్తి సిద్ధాంత ఠాకూర్ యొక్క స్థాపించిన ఈ సిద్ధాంతం ప్రకారమే, ఆయన మా గురువు, ఆయన స్థాపించిన, ఆయన ప్రచారం చేసిన ఈ యొక్క సిద్ధాంతం ప్రకారమే మేము కూడా ప్రచారం చేసి పాశ్చాత్య దేశాలలో కూడా ప్రచారం చేసి పాశ్చాత్య దేశాలలో పుట్టిన వారిని కూడా వైష్ణవులుగా మార్చేస్తున్నాం, కృష్ణ భక్తులుగా మార్చేస్తున్నాం. కొంతమంది బ్రాహ్మణులు ఇది సహించలేక విరోధం చేస్తున్నారు.
బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడే బ్రాహ్మణుడు అవ్వగలడు, వేరే వాళ్ళు బ్రాహ్మణులుగా అవ్వలేరు అనేసి వాళ్ళు ఇలా వాదిస్తున్నారు, విరోధం చేస్తున్నారు. కానీ ఇది శాస్త్రాల ప్రకారం కాదే. శాస్త్రాల ప్రకారం పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాదు. జన్మ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. గుణ మరియు కర్మల అనుగుణంగా, కారణంగా, దాని ఆధారంగా ఒక వ్యక్తి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని నిర్ధారించబడుతుంది. జన్మ ద్వారా కాదు నిర్ధారణ జరిగేది. సో బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వడు. అతను ఆ యోగ్యతను, అర్హతని పొందాలి. సంస్కారాల ద్వారా, శిక్షణ ద్వారా, తన ఆచరణ ద్వారా, తను చేసే కర్మల ద్వారా అటువంటి గుణాలు, బ్రాహ్మణ లక్షణాలు అతనిలో ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తిని మనం బ్రాహ్మణుడిగా స్వీకరించవచ్చు. సో ఈ విధంగా శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. భగవద్గీత, భాగవతం, మహాభారతం, ఏ శాస్త్రంలో తీసుకున్న ఈ విషయాలు ఉన్నాయి. సో అందుకనే ప్రతి ఒక్క వ్యక్తికి ఇది జన్మ హక్కు. ప్రతి ఒక్క వ్యక్తి జన్మ హక్కు భక్తి చేసుకోవడం. భక్తి చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. బ్రాహ్మణులుగా అవ్వడానికి, అంటే వైష్ణవులు, అంటే బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠులు వైష్ణవులు అవ్వడానికి, బ్రాహ్మణులు అవ్వడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. పద్మ పురాణంలో కూడా చెప్పారు. వశిష్ఠులు తెలుసు కదా, సూర్యవంశంలో వారికి కులగురు అయిన వశిష్ఠులు ఎంతో గొప్ప బ్రహ్మర్షి. సో ఆయన రాజా దిలీపుడికి చెప్తున్నాడు, ఓ రాజా, ఎవరైనా భక్తి చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అంటే ఎలాగైతే ప్రతి ఒక్కరికి మాఘమాసంలో, అంటే ఇది డిసెంబర్ జనవరిలో వస్తుంది, ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరు స్నానం చేయొచ్చు కదా. ఓన్లీ బ్రాహ్మణులు లేకపోతే కొంతమంది మాత్రమే స్నానం చేయాలని రూలా, లేకపోతే చేసే హక్కు ఉందా? ప్రతి ఒక్కరూ స్నానం చేసే హక్కు ఉంది. ఎలాగైతే మాఘమాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసుకోవచ్చో, చేసుకునే హక్కు ఉందో, అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తి చేసుకోవచ్చు. భక్తి చేసుకునే అధికారం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది హక్కు. స్కంద పురాణంలో కూడా ఉంది ప్రమాణం దీనికి ఒకటి. కాశీఖండ పోర్షన్లో, ఆ సెక్షన్లో రాశారు, మయూరధ్వజ అనే రాజ్యంలో అక్కడ తక్కువ కులంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరైతే శూద్రుల కన్నా కూడా తక్కువ జాతిగా, తక్కువ కులంగా భావించేవారు అందరినీ కూడా ఈ వైష్ణవ దీక్ష లభించి, వైష్ణవ దీక్ష ద్వారా భక్తి మార్గంలోకి వచ్చి వీళ్ళందరూ కూడా వైష్ణవులుగా మారిపోయారంట. అక్కడ వైష్ణవ దీక్ష ఇచ్చారంట. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే వైష్ణవులుగా మారి మంచి దుస్తుల్ని ధరించి, తిలకాన్ని ధరించి, వాళ్ళ చేతుల్లో ఈ మాలల్ని ధరించి, ఇంకా కంటిలో కూడా మాలల్ని ధరించి కనిపిస్తారో వాళ్ళు వైకుంఠ వాసులు, వైకుంఠం నుంచి దిగొచ్చిన వాళ్ళ కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎంత సౌందర్యంగా ఉంటారంటే సాధారణమైన బ్రాహ్మణుల కన్నా కూడా వాళ్ళు ఎంతో సౌందర్యంగా ఉంటారు, ఎంతో అని ఇక్కడ వశిష్ఠుల వారు చెప్తున్నారు దిలీపుడికి. ఇది పద్మపురాణంలో ఉంది. సో ఇలా ఎన్నో శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. మన హరిభక్తి విలాసంలో కూడా రాశారు. ఏదైతే సనాతన గోస్వామి రచించారో పుస్తకం, వైష్ణవులందరికీ కూడా ఇది ఒక గైడ్ బుక్ అన్నమాట. వైష్ణవ అంటే ఆయన ఆటోమేటిక్గా బ్రాహ్మణం, ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా ఎలా ఎవరైనా వైష్ణవులుగా బ్రాహ్మణులుగా అయిపోవచ్చు అంటే, ఎలాగైతే ఇదొక దీక్ష పద్ధతి ద్వారా మనకి జీవ గోస్వామి పాద గారు కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ హరిభక్తి విలాస్లో కూడా రాశారు సనాతన గోస్వామి గారు. తో కాంస మెటల్ ఉంటుంది కదా, ఈ మెటల్, బెల్ మెటల్, ఇది మెర్క్యూరీ యాడ్ చేసి ఒక పద్ధతి ద్వారా దీన్ని బంగారంగా మార్చవచ్చు అన్నమాట. అలాగే వైష్ణవ దీక్ష ద్వారా ఒక సాధారణ వ్యక్తి కూడా భక్తి మార్గాన్ని అనుసరించి వైష్ణవుడిగా, బ్రాహ్మణుడిగా మారిపోవచ్చు. సో ఇదంతా కూడా ఒక ప్రామాణికమైన వైష్ణవ గురువు యొక్క అధ్యక్షతలో జరుగుతుంది. ఆయన దీక్ష ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి వైష్ణవుడిగా మారచ్చు. అందుకనే కానీ ఇందులో మనకి రూప గోస్వామి పాద వారు ఒక
హెచ్చరిక చేస్తున్నారు. ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి ఒక మంచి ప్రామాణికమైన వైష్ణవ గురువు నుంచి దీక్ష లభించిన తర్వాత అతను అనుకోకూడదు, నాకు దీక్ష లభించింది కదా ఇంకా నేనేం చేయాల్సిన అవసరం లేదు, అంతే, నేను ఏ నియమాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు, ఏ నిబంధనల్ని పాటించాల్సిన అవసరం లేదు అనుకోకూడదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ఒక గురువుని గ్రహించి, ఆధ్యాత్మిక గురువుని గ్రహించి ఆయన నుంచి దీక్షను పొంది ఒకవేళ వాళ్ళు భక్తిలో, సాధనా భక్తిలో చేయవలసిన నియమాల్ని, నిబంధనల్ని వాళ్ళు పాటించలేరు అనుకోండి, వాళ్ళు మళ్ళీ పతనమైపోతారు. సో అందుకనే వ్యక్తులు ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నియమాల్ని, నిబంధనల్ని, మన ఇస్కాన్లో అయితే 16 మాలలు జపం, హరే కృష్ణ మహామంత్ర మరియు 4 నియమాల్ని జీవితాంతం పాటించాలి. దీక్ష లభించిన తర్వాత కూడా మృత్యు వరకు పాటించాలి. సో ఈ విధంగా దీక్ష లభించినంత మాత్రానే ఒక వ్యక్తి వైష్ణవుడిగా మారడు. దాని అర్థం ఏంటంటే నువ్వు దీక్ష తీసుకుంటున్నావంటే మనము ఈ యొక్క శపథం చేస్తున్నాం, మేము ఈ నియమాల్ని 16 మాలలు జపం ప్రతిరోజు క్రమం తప్పకుండా జీవితాంతం పాటిస్తాము, 4 నియమాల్ని కూడా జీవితాంతం పాటిస్తాము అనేసి మనము శపథం చేసి దాన్ని అనుసరిస్తున్నాం. ఎప్పుడైతే అది అనుసరిస్తామో బాగా అప్పుడే ఇది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఓకే, సో ఈ విధమైనదన్నమాట. సో ఇది ఎంత గొప్పదో భక్తి అనేది. ఇక్కడ మనము భక్తి ఎంత శుద్ధమైందంటే ఈ భౌతిక విషయాలు, భౌతిక జన్మ, కుల, మత, కాలము, ప్రదేశము దీంతో సంబంధమే లేదు. ఇంకొకటి ఏంటంటే భౌతిక విషయాల్లో ఇంకోటి కర్మకాండ అనేది. ఇప్పుడు కర్మకాండలు ఏంటంటే మీరు ఏదైనా తప్పు పాపం చేశారు, అపరాధం, సో దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ కర్మ నుంచి కలిగే బాధ నుంచి విముక్తి పొందవచ్చు. మరి భక్తిలో చూడండి, మీరు ఒకవేళ ఏదైనా అపరాధం చేస్తే, నియమాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు మరి ప్రాయశ్చిత్తం ఏమిటి? ప్రాయశ్చిత్తం ఏమిటంటే భక్తే ప్రాయశ్చిత్తం, ఇంకా వేరే ఏం లేదు. ఇంకా బాగా భక్తి చేసుకోవాలి, సరిగ్గా భక్తి చేసుకోవాలి. ఎందుకంటే ఈ భక్తి అనేది ఎంత శుద్ధమైందంటే ఇది మనల్ని శుద్ధపరుస్తుంది. భక్తి ద్వారా మనం ఎప్పుడు కలుషితమవు, భక్తి ద్వారా మనం శుద్ధమవుతాం. భక్తి ద్వారా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సాధన భక్తి ముఖ్యమైన ఉద్దేశం. సాధన భక్తిని మనం శుద్ధపరచుకోవడం, మన హృదయాన్ని అనర్థాల నుంచి మనం శుద్ధపరచుకోవడం, మన హృదయాన్ని, మనసుని. చేతో దర్పణ మార్జనం. సో అందుకనే ఒకవేళ మనం ఏదైనా అపరాధం జరిగినా, పొరపాటున ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా నియమం ఉల్లంఘించినా, దానికి ఉపశమన మార్గం ఏంటంటే ఇంకా తీవ్రతతో బాగా సరిగ్గా నియమ నిబంధనల ప్రకారంగా గురువు యొక్క మార్గదర్శనంలో భక్తి చేసుకోవడం తప్ప ఇంకా వేరే అవసరం లేదు. ఎందుకంటే భక్తి అనేది మనం శుద్ధపరిచే మార్గం. సో మనం చేసుకునేదే మన ప్రాసెస్సే శుద్ధం చేసుకునే ప్రాసెస్ అన్నమాట, క్లీనింగ్ ప్రాసెస్ మనది. కాబట్టి మళ్ళీ ఇంకా క్లీనింగ్గా వేరే అవసరం లేదు మనకి. భక్తి కన్నా ఇంకా వేరేది మనల్ని శుద్ధపరిచేది ఇంకా విషయం, వస్తువే లేదు ఈ ప్రపంచంలో. భక్తి కన్నా వేరే ఇంకా ఏ విషయ వస్తువు లేదు మిమ్మల్ని శుద్ధపరచడానికి. సో మీరు ఆల్రెడీ భక్తి చేసుకుంటున్నారు, ఆ శుద్ధం చేసుకునే ప్రాసెస్సే. సో కాబట్టి మనం ఇంకా వేరే ఏమి చేయవలసిన అవసరం లేదు, భక్తి బాగా చేసుకోవాలి. సో ఇది రహస్యం అన్నమాట ఈ యొక్క భక్తి వైష్ణవ మార్గంలో. నెక్స్ట్ వచ్చేసి అంటే కర్మ, జ్ఞాన ఇవన్నీ కూడా చాలా భక్తి ముందు తుచ్చమైనవి అన్నమాట. సో అందుకని ఇంకా జ్ఞానం ద్వారా, కర్మ జ్ఞానం ద్వారా కలుషితమయ్యకుండా ఉండాలి భక్తి అనేది. అప్పుడు అది శుద్ధమైన భక్తి. కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు అనమాట, ఎవరైతే వ్యక్తులు దోస్ పర్సన్స్ హు ఆర్ ఆల్రెడీ ఎలివేటెడ్, భక్తి మార్గంలో ఉన్నతి సాధించారో వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని అనుసరించరు. ఉన్నతమైన వ్యక్తులు, భక్తిలో ఉన్నతమైన వ్యక్తులు, ఉత్తమ భక్తులు, వాళ్ళు ఎప్పుడు కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అనుసరించరు. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఓన్లీ భక్తి, శుద్ధ భక్తి అనుసరిస్తాడో, ఎలాగైతే మన ఆచార్యులు, శాస్త్రాలు చెప్పిన నియమ నిబంధనల ప్రకారం, అదే ఆయనకు గొప్ప అర్హత.
భక్తి చేసుకోవడానికి అర్హత ఏంటి? అన్ని నియమ నిబంధనలు ఏవైతే ఆచార్యులు మనకు శాస్త్రాల్లో గురువు చెప్పారో అవన్నీ మనం పాటించుకుంటూ భక్తి చేసుకోవడమే, అదే మనకు అర్హతనిస్తుంది భక్తి చేసుకోవడానికి. సో నారదముని వ్యాస మహర్షికి, ఆయన శిష్యుడు, నారదముని శిష్యుడు వ్యాసదేవుడు, ఆయనకి ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఒకవేళ త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్వోతపతే తతో జది యత్ర క్వవా భద్రమభూదముష్యకిం కోవార్తాప్తో భజతాం స్వధర్మతః. ఒకవేళ ఒక వ్యక్తి భక్తి చేసుకుంటూ ఏదో కారణంగా, అసత్సంగ కారణంగా, ఏదో ఒక కారణంగా పొరపాటున అతను పతనమైపోతే, భక్తి సంపూర్ణంగా ఇంకా అతను చేసుకోలేదు, ముందే పతనమైపోతే, లేకపోతే సడన్గా అతను చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయ్యేదో, అయినా కానీ మరి భక్తి సంపూర్ణంగా అవ్వలేదు కదండి అంటే, అయినా కానీ ఆయనకు ఏమాత్రం నష్టం లేదు. ఒకవేళ ఒక వ్యక్తి భక్తి చేసుకోకుండా ఆయన యొక్క వర్ణాశ్రమం ప్రకారం ఆయన కర్మలు మాత్రం బాగా చేసుకొని జీవితాన్ని అంతా గడిపేస్తే ఆ వ్యక్తికి కలిగే లాభం ఏముంది? ఏమీ లేదు అంట. అంటే ఒక వ్యక్తి భక్తి చేసుకోకుండా మొత్తం వర్ణాశ్రమం బాగా పాటించి ఏం కార్యాలు, ఏం కర్మలు చేసుకున్నా సరే, అతనికన్నా శ్రేష్టమైన వ్యక్తి ఎవరు అంటే, భక్తి ఎంతో అంత చేసుకొని ఏదో కారణంగా పతనమైపోయినా సరే అతను ఎంతో శ్రేష్ఠుడు భక్తి చేసుకోకుండా వేరే అని పర్ఫెక్ట్గా చేసినవాడు కన్నా. అందుకని అర్థం చెప్పేది ఏంటంటే, ఇక్కడ భక్తి అనేది, భక్తి చాలా గొప్పది. ఒకవేళ భక్తి చేసుకుని పతనం అయిపోయినా సరే, మధ్యలోంచి పరిపక్వత సాధించకపోయినా సరే, ఏదో కారణంగా పతనం అయిపోయినా సరే, ఆ వ్యక్తి చాలా శ్రేష్ఠుడు అభక్తుడి కన్నా. ఇంకా ఆ వ్యక్తి ఏది కోల్పోలేదు. ఎందుకంటే భక్తిలో మనం ఏం చేసుకున్నా అది కోల్పోము, అది నశించిపోదు. అది మీరు ఎంత 20% ఈ జీవితంలో భక్తి చేసుకుంటే 21% నుంచి నెక్స్ట్ జీవితంలో స్టార్ట్ చేసుకుంటాము. ఇంకా దానికి అవకాశం కూడా మనకు లభిస్తుంది. మంచి జన్మే లభిస్తుంది, మనిషి జన్మే లభిస్తుంది. కానీ మీరు భక్తి చేసుకోకుండా వేరే ఎంతో గొప్ప గొప్ప కర్మలు చేసుకొని ఎన్నో గొప్ప గొప్ప విషయ వస్తువులు, పేరు, ప్రతిష్టలు, సంపద అన్నీ పొందారనుకోండి, చచ్చే టైంలో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ఇవన్నీ జీరో అయిపోతాయి. భౌతికంగా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ఇవేవి కూడా మీతో పాటు నెక్స్ట్ జన్మకి రావు. ఈ సంపద ఏది రాదు, ఏవి తీసుకెళ్ళలేరు. కానీ భక్తిలో చేసుకునే భక్తి యొక్క ఫలితం, భక్తి మాత్రం అది శాశ్వతమైంది. అది ఎప్పుడు నశించిపోదు. అందుకని ఎప్పుడు లాస్ కాదనమాట. భక్తి మీరు ఎంత చేసుకున్నా అది లాస్ కాదు, మీకు ఎప్పటికీ అది పర్మనెంట్ అసెట్, పర్మనెంట్ లాభం. భగవంతుడు ఉద్ధవుడికి చెప్తున్నారు, ఓ ఉద్ధవ, ఎవరైతే నాకు సంపూర్ణంగా శరణాగతులైపోతారో, ఇంకా నా యొక్క ఆదేశాలను అనుసరిస్తున్నారో, ఇంకా మిగతా అన్ని రకాల బాధ్యతలను కూడా వదిలేసి, అతడు ఫస్ట్ క్లాస్ వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తి అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క ఆదేశాలను అనుసరించి ఆయనకి భక్తి చేసుకోవడం ఉన్నతమైన, ఉత్తమమైన విషయం. అంతకన్నా ఉత్తమమైన కార్యం వేరే ప్రపంచంలో లేదు అని కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. కరభాజన ముని మహారాజ్ నిమికి, ఆయన ఒక నవయోగుంద్రుల్లో ఒకరు, కరభాజన ముని, ఆయన మహారాజు నిమికి చెప్తున్నారనమాట, ఓ రాజా, ఎవరైనా ఒకవేళ వారి యొక్క భౌతిక కార్యాలని, భౌతిక ధర్మాన్ని వదిలేసి, వర్ణాశ్రమం ప్రకారం వదిలేసి, చేసుకోవాల్సిన కర్మల్ని వదిలేసి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతుడైపోతే ఆయన పాదపద్మాలకి, అలాంటి వ్యక్తి ఇంకా ఏ వ్యక్తికి రుణి అయి ఉండడు. చాలామంది అంటారు కదా, ఓ అన్నీ వదిలేసి భగవంతుడికి భక్తుడైపోతున్నాడు, భక్తి చేసుకుంటున్నాడు, మళ్ళీ తల్లిదండ్రులకి వాళ్ళకి రిని కదా, ఆ తల్లిదండ్రులు ఎన్ని చేశారు ఆయనకి, మరి వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళకి ఎన్నో చేయాలి కదా. దేవతలకి, వాళ్ళ దేవతల నుంచి మనకి ఎన్నో వస్తున్నాయి. ఋషులు మునులు మనకు ఎన్నో ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, పంచారు. ఇంకా ఎన్నో జీవరాశులు, సమాజం, ఇంకా బంధువులు, బాంధవ్యాలు, వీళ్ళందరూ కూడా ఏవో చేశారు కదా, వాళ్ళందరికీ రిని కదా మనం ఉన్నాం కదా. సో ఈ రిని, అన్ని రకాల రుణం నుంచి, రిని అంటే రుణం, ఈ అన్ని రకాల రుణాల నుంచి ఆ వ్యక్తి ముక్తుడంటే, ఎవరైతే భగవంతుడికి భక్తి సంపూర్ణమైన భక్తి చేసుకుంటాడో, సంపూర్ణంగా శరణాగతుడైపోయాడో, ఆయనకి ఇంకా ఏ బాధ్యతలు కానీ, ఏ రుణాలు కానీ లేవు, ఎవరికి కూడా లేవు, ఎవరి పట్ల కూడా లేవు. నార్మల్గా మీరు భక్తి చేసుకోకుంటే మీరు రుణులు, మీరు తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, అన్ని రకాల జీవరాశుల పట్ల, ఋషులు మునుల పట్ల, దేవతల పట్ల,
వీళ్ళన్ని 5 రకాల వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరు రుణి. వీళ్ళందరికీ రకరకాల యజ్ఞాలు లేకపోతే రకరకాల కర్మలు వాళ్ళని సంతృప్తిపరచాలి, చేసుకోవాలి, కార్యాలు, బాధ్యతలు ఉంటాయి. కానీ ఇక్కడ లేవు. ఎవరైతే భగవంతుడు సంపూర్ణంగా శరణాగతుడైపోతారు. భాగవతంలో చెప్పారు. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవంతుడు అంటాడు, అందుకే నువ్వు ఏమాత్రం సంశయం అవసరం లేదు నీకు. డోంట్ హెసిటేట్. ఏమాత్రం నువ్వు నిస్సంకోచంగా సంకోచించాల్సిన అవసరం లేదు. అయ్యో నేను అన్నీ వదిలేస్తున్నాను, మరి భక్తి చేసుకోవడానికి ఏదైనా లోపమా నా జీవితంలో, నా కార్యాల్లో, నేను చేసే పనిలో? ఏ లోపం లేదు. భగవంతుడి శరణాగతం అవ్వడమే ఉన్నతమైంది. అన్ని కార్యాల యొక్క ముఖ్యమైన లక్ష్యం భగవంతుడికి శరణాగతం అవ్వడమే, భగవంతుడిని సంతృప్తిపరచడమే. అది మీరు డైరెక్ట్గా చేస్తున్నారని ఇక మీకు వేరే అవసరం లేదు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు ఏమని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని రకరకాల ధర్మాల్ని, భౌతిక ధర్మాల్ని త్యాగం చేసేసి నాకు శరణాగతుడు అయిపో, అప్పుడు నేను నీకు రక్షిస్తాను. ఏ పాపము కలగదు నీకు. అన్ని పాపాల నుంచి నేను నిన్ను రక్షిస్తాను, అన్ని పాపాలు తొలగించేస్తాను, నీకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను అని భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో అదే చెప్తున్నారు. అగస్త్య సంహితలో రాశారు, ఎవరికైతే ముక్త జీవి ఉంటాడో అతనికి రకరకాల శాస్త్రాల్లో ఇచ్చిన నియమాలు, నిబంధనలు వర్తించవు. సో అలాగే ఎవరైతే భగవంతుడు రామచంద్రుడికి భక్తులైపోతారో వాళ్ళకు కూడా అంతే. అంటే అర్థం ఏంటంటే కృష్ణుడికి రాముడికి భక్తులైపోయారంటే వాళ్ళు ఆల్రెడీ ముక్త జీవులు. వాళ్ళకి ఇంకా ఏవో నిబంధనలు, నియమాలు ఏవైతే ఉన్నాయో భౌతికంగా అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో రాసినవి కూడా ముఖ్యంగా అవన్నీ కర్మకాండ యొక్క సెక్షన్లో రాస్తారు. అవన్నీ కర్మకాండ మనకు పాటించాల్సిన అవసరం లేదు. ఎవరైతే భక్తి చేసుకుంటారో, భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటారో వాళ్ళకి కర్మకాండ పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. కరభాజన ముని ఇంకేం చెప్తున్నారంటే నింగ మహారాజుకి, ఇలా ఎవరైతే అన్ని రకరకాల దేవి దేవతలకి కర్మకాండ పూజలన్నీ వదిలేసి కృష్ణుడికి భక్తి చేసుకుంటారో వాళ్ళు కృష్ణుడికి ఎంతో ప్రియమైన వారంట. ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేసినా కానీ కృష్ణుడు అతని హృదయంలో ఉన్నాడు అని చూస్తున్నాడు కాబట్టి అతను ఏమీ ఇంకా వేరే ప్రాయశ్చిత్తము చేయాల్సిన అవసరం లేదు. కృష్ణుడు తన హృదయంలో చూస్తున్నాడు, అయ్యో ఏదో పొరపాట్లో ఏదో తప్పు చేసేసాడు, అలవాట్లో పొరపాటు చేసేసాడు. సో పూర్వపు అలవాటు కారణంగా ఏదో తప్పు చేశాడు, లేకపోతే యాక్సిడెంటల్లీ ఏదో మిస్టేక్ అయిపోయింది, పొరపాటుతాయి. సో భగవంతుడు ఆయన్ని లోపల నుంచే ఆయన్ని కరెక్ట్ చేస్తాడు, ఆయన తప్పును సరిదిద్దుతాడు, అతనికి సరైన మార్గదర్శనం చేస్తాడు, శుద్ధపరుస్తాడు. అపి చేత్సు దురాచారో భజతే మామం అన్యభాగ్ సాధురేవ సమాంతవ్య. సో అందుకని ఆ వ్యక్తి అలా ఎవరైనా భక్తి మార్గం చేస్తూ కూడా ఏదైనా తప్పు చేసినా, అపరాధం చేసినా కానీ అతను మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అతను ఇంకా భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు, మధ్యలో ఏదో అపరాధాలు జరిగాయి, అప్పుడప్పుడు ఏదో జరిగింది ఒకసారి, సో దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు అనమాట. ఎందుకంటే అతను భక్తిలో స్థితమై ఉన్నాడు కాబట్టి ఆ అపరాధం వల్ల కలిగే నష్టం కూడా తొలగిపోతుంది. భగవంతుడు ఆయన్ని క్షమించేస్తాడు, సరిదిద్దేస్తాడు. కానీ భక్తి మార్గాన్ని వదలకూడదు. భక్తి చేసుకుంటుంటే మనం శుద్ధమైపోతూ ఉంటాం, ఇంకా అపరాధం నుంచి కూడా ముక్తులైపోతాం. ఎందుకంటే భగవంతుడు రక్షిస్తాడు అలా సరిగ్గా భక్తి చేసుకున్న వాళ్ళు. ఏదైనా ఎప్పుడైనా బై మిస్టేక్ అపరాధం జరిగిపోతే కూడా అదే విషయం ఇక్కడ చెప్తాను అనమాట. సో అంటే భక్తి ఎంత శుద్ధమైందనే విషయాన్ని ఈ అధ్యాయంలో తెలియజేశారు. సో మరి భక్తి ఎలా చేసుకోవాలి, పద్ధతి ఏంటి, విధి విధానాలు ఏంటి, ఏమేమి అంగాలు ఉన్నాయి భక్తిలో, అవన్నీ విషయాలన్నీ మనం వచ్చే అధ్యాయాల్లో చూస్తాము. 6-7 అధ్యాయాలు మనము రేపు చర్చించుకుందాము. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. ఈ అధ్యాయం ముగుస్తుంది, 5వ అధ్యాయం. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. శిల ప్రభుపాదికి జై, శిల రూప గోస్వామి పాదికి జై, భక్తిర సామృతి సింధుకి జై. ఇంత గౌర్ సీతనాథ్ ప్రేమానంది హరి హరి బోల్.